హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ప్రేమ, ఇంకెందుకు మాట్లాడటం, వినమ్మా. నువ్వేంటో అర్థమైంది. మీ వాళ్ళు తప్పు చేసినా సరే మీ వాళ్ళనే సపోర్ట్ చేస్తావని అర్థమైంది. అది కాదు బావా, ఇక నువ్వు సర్ది చెప్పుకోవాల్సిన అవసరం లేదమ్మా. చెప్పిన ప్రయోజనం లేదు. సాగర్ బావ, తప్పంతా మా చెల్లెలిదే అని చెప్పేశావు. ఆడపిల్లని పెంచడం చేత కాదని నడి వీధిలో మీ వాళ్ళతో చెప్పించావు. ఇంకేం చెప్పడానికి ఉంది ప్రేమ? మావయ్య అందరూ ముందు నిన్ను ఎలా మాట్లాడుతున్నారని తప్పే, కానీ తప్పు లేదు మావయ్య. మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి మావయ్య. సారీ మావయ్య. అయ్యో, ఎందుకమ్మా, ఎందుకు చెప్పావు? నువ్వెందుకమ్మా క్షమాపణ చెప్తున్నావు? నువ్వు తప్పు చేయలేదు. తప్పంతా నాదేనమ్మా. నువ్వు మీ నాన్న వాళ్ళదే అన్నది నిజమేనమ్మా. ఆడపిల్లల్ని సరిగ్గా పెంచడం చేతకాని ఓ చేతకాని తండ్రినమ్మా నేను. అయ్యో మామయ్య, కూతురికి కూడా జ్ఞానాన్ని బుద్ధులు నేర్పించడం చేతకాని ఒక అసమర్థుడు తండ్రినమ్మా నేను. మావయ్య ప్లీజ్, ఈ విషయం నువ్వు మీ వాళ్ళు చెప్పేంత వరకు కూడా తెలియదమ్మా. నాకు తెలీదు. ఒప్పుకుంటాను. నాదే తప్పు. నిజంగా నాదే. నిజంగానే నువ్వు విన్నట్లు కూతుర్ని పెంచడం చేతకాని తండ్రినమ్మా నేను. చేతకాని తండ్రిని. మావయ్య ఒక్కసారి నేను చెప్పేది వినండి. అత్త ఎవరు నీకత్త? నీ నోట్లోంచి అలా పిలవకు. అలా పిలిచే ప్రేమ అర్హత కోల్పోయావు నువ్వు. అత్త కోపం తెచ్చుకోకుండా ఒక్కసారి వినత్త. ఏంటి కోపం కాదు, బాధ, భరించలేనంత గుండె కోత. ఇదంతా నువ్వు చేసిందే. చిన్న విషయం అనుకుంటున్నావా? కేవలం మీ అన్నయ్య వెనకేసుకురావడం అనుకుంటున్నావా? కానీ ఒక కుటుంబం రోడ్డు మీద నిలబెట్టావు. మా పెంపకాన్ని వేలెత్తి చూపించావు నువ్వు. ఇక ఒక ఆడపిల్లని కన్న తల్లి ప్రేమించగలంత ఆ ఆడపిల్ల మీద కొన్న తల్లి పెట్టుకున్న నమ్మకాన్ని చంపేశావు నువ్వు. కూతుర్ని సరిగ్గా పెంచడం చేతకాని గాలిగా వదిలేశానన్నావు. ఏంటమ్మా ఇది? అమ్మకు తన బిడ్డకి ఎలా చెప్పావో కదా. నలుగురిలో ఒక ఆడపిల్ల పరువు తీసి మా కడుపు కోత నింపుకుని వచ్చావు కదా. ప్లీజ్, ఏమి అన్నారు? మా దారి ఏమన్నారు? మాకు కూతుర్ని ఎలా పెంచాలో మాకు తెలియదు. ఆడపిల్లలను భయం చెప్పడం, పద్ధతి నేర్పించడం మాకు తెలియదు. మా కూతురు ఏంటో మాకు తెలుసు. మా కూతురిని ఎలా పెంచామో, ఇదంతా పద్ధతి పెంచామో మాకు తెలుసు. ఏ వెధవ వాడే నా కూతురిని ఏదో ముందు మాయమాటలు చెప్పి మోసం చేశాడు. లేకపోతే నా కూతురు చెప్పకుండా గుమ్మం కూడా దాటదు. కూతురిని వాడిని ప్రేమించిదా? వాడు ఎంత వెధవో నాకు తెలుసు. తనంతట తానే ప్రేమిస్తుందా? దాని మధ్య పెట్టి ఏదో మభ్యపెట్టి ఓ పథకం ప్రకారం ప్రేమ అనే గుచ్చులోకి లాగి తప్పు చేసి నా కూతుర్ని ఏ తప్పు చేయలేదు. నా కూతురు పద్ధతిగా పెంచలేదని, నా కూతురు మీద తప్పు చేశారని, మాకు ఆడపిల్ల పెంచడం చేత కాదని అంటున్నాడే. కూతుర్ని పెంచడం చేత కాదు అంటే మాకు కాదు, మీకు, మీ నాన్నకి, వాళ్ళకి. తప్పు చేసింది మా కూతురు కాదు, నువ్వు. నువ్వు ఎప్పటికీ అమ్మ. అసలు మొదట నువ్వు అమ్మ కోడలు అని ఓపికగా ఉన్నాను. నాకు అర్థం కావట్లేదు. మీ నాన్నకి తెలీదా? ముందు మీ నాన్నకి తెలీదా ఎవరు తప్పు చేశారో, ఎవరు ముందు లేచిపోయారో? అత్తయ్య ఒక్కసారి ఆగండి. నీకు తెలీదా? నీకు తెలియకుండానే ఉందా? అమ్మా, నాకు అసలు అర్థం కావట్లేదమ్మా. ఎక్కడుంది అక్కడ మన అమ్మయ్యో. నీకు అసలు బుర్రలో ఎంత గుజ్జు ఐడియాలు ఉన్నాయో అమ్మా. ఈ సూపర్గా ఉందమ్మా. నీ ప్లాన్లో అందరూ ముసుగులాడి గుద్దుకుంటున్నారమ్మా. మనకంటే శత్రువులు బలంగా ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళతో వాళ్ళే గొడవలు చేసి వాళ్ళే కొట్టుకునేలా చేయాలి. ఈ స్క్రిప్ట్ సూపర్ అమ్మా. అప్పుడే ప్రేమ నర్మదల కూతురికి దెబ్బలాడుకుంటున్నారు. చుట్టుముట్టు దెబ్బలాడుకుంటున్నారు. జుట్టు ముడేసుకుని మహాదిట్ట. అందుకే నా జుట్టు మెలేసి చేశా. అందుకనేనమ్మా మీ అమ్మ జుట్టు అంటూ మూలన జుట్టు లేదు. ఎన్ని రోజుల్లో ఈ ప్రేమ నర్మద ఒక పార్టీ అయిపోయారు. ఇద్దరు కలిసి నీతో ఆడుకున్నారు కదా. ఇప్పుడు వాళ్ళని ఒక ఆట ఆడుకో అమ్మా. ఆడుకుంటానమ్మా. తిమ్మ తిరిగి షాక్ ఇస్తాను. నన్ను స్కూలుకు పంపి నన్ను కావాలని చేసి బ్యాట్ చేశారు కదా. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్గా వాళ్ళకి ఎలా చేస్తానో చూడమ్మా. చీర కొంగు తడిచేలా చేస్తాను. ఏంటి ముద్దుల కూతురు అమ్మడు అరచేతిలో ఇడ్లీకి కూడా చిటికెడంత కారపొడి తల ఉంచాల్సిందే. ఇక్కడ నువ్వు వీళ్ళిద్దరి మధ్యన కారపొడిలా చెలరేగిపో అమ్మడు, చెలరేగిపో. అర్థమైందా నీకు? ప్లీజ్. అసలు అత్త అలా మాట్లాడుతుందని అనుకోలేదు ధీరజ్.
ఏంటిది, నన్ను ఒక అమ్మలా అర్థం చేసుకున్న అత్త నేను లేచిపోయానన్న మాట నేను తట్టుకోలేకపోతున్నాను అనే మాట నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకెవ్వరన్నా కూడా తట్టుకోగలనేమో కానీ ఆ రోజు మేనకోడలని ప్రాణం గురించి ఆలోచించి, భవిష్యత్తు గురించి ఆలోచించి అదే మేనత్త ఈరోజు నా ప్రాణం పోయేంత వరకు బాధపడేలా ఉంది. ప్రాణం పోతున్న బాధగా ఉంది. వదులు చెయ్యి. ఏంటి, ఎందుకు వదలాలి? అదేంటి ధీరజ్, నీకు క్షమాపణ చెప్పే ధీరజ్, కనీసం నువ్వేనా నా బాధలను అర్థం చేసుకుని భుజం తట్టి భరోసా ఇస్తావు అనుకున్నాను. నువ్వు కూడా నా మీద కోపాన్ని ఆపుతున్నావా? నటించింది చాలు, ఆపు. ఏమీ ఏమనిపించట్లేదు నీకు? ఇదంతా ఏమో అక్కడ ఇక్కడ ఏంటో అసలు నాకు నటించగలుగుతున్నా సిగ్గు లేదనిపించట్లేదా? ఏంట్రా మాట్లాడుతున్నావు? నాది నటన అంటావా? ఎరేంటి మరి, ఇంకేం కాకపోతే ఇందాక రోడ్డు మీద నేను ఎవరో తెలియదన్నట్టు నాకు నీకు ఎలాంటి సంబంధం లేనట్టు మీ వాళ్ళని సపోర్ట్ చేసి మాట్లాడావు. మరి మీ అన్నయ్యగా మంచివాడని, మహానుభావుడని, ఏమీ తెలియని అమాయకుడని పొగుడుతావు. మా చెల్లెలు మాత్రం తప్పు మాట్లాడావు. నీ వాళ్లకు మా నాన్న పెంపకాన్ని తలెత్తి చూసావు. ఏంటిది మా నాన్న ఆడపిల్లల్ని పెంచడం చేత కాదన్నావు. కన్న కూతుర్ని మీ అన్నయ్య వదిలేడు. కానీ అదే రోజు నువ్వు లేచిపోయిన రోజు నేను చేసింది కరెక్ట్ అయితే మరి మీ నాన్న తల దించుకోవాలి కదా. కానీ మేము అలా అనలేదు. అలా అనకుండా మేము మా చెల్లెలి గురించి తెలిసి కూడా అందరి ముందు నువ్వు తానే తప్పు చేసిందని ఎలా మాట్లాడగలిగావు? లేచిపోయానని తెలిస్తే అవమానంతో మీ వాళ్ళు గుండె ఆగిపోచేస్తారని ఆ రోజు మా అమ్మ తన మేనకోడలి జీవితం గురించి ఆలోచిస్తర పుట్టింటి గురించి ఆలోచించి నీ మెడలో నా చేత తాళి కట్టించింది. అందుకే ఈరోజు నువ్వు మా అమ్మని గొప్ప గుణపాఠం చెప్పావు. కుటుంబాన్ని పెంచడం చేత కాదని తల్లిని నిందించావు. క్షమించు. అదే మాట నేను మీ నాన్నే అంటే ఆడపిల్లల్ని పెంచడం చేతకాని మా నాన్న కాదా మీ పెద్ద మనిషి? అందుకే పెళ్ళికి ముందు అర్ధరాత్రి కూతురు ఎవరితోనూ లేచిపోయిందని మీ నాన్న అంటే ఎలా ఉంటుంది చెప్పు అంటూ ధీరజ్ ప్రేమనే అనేసరికి అందరూ కలిపి వీళ్ళ వల్లి వాళ్ళ ఉచ్చులో అందరూ పడి అందరినీ ఇబ్బంది పెట్టి అందరికీ దెబ్బలాట్లు అయ్యేలాగా వల్లి చేసింది. కానీ అసలు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం. కానీ ఏంటో ఈ గొడవలు ఏంటో నాకైతే అర్థం కాలేదండి. ఎపిసోడ్ అయితే పెద్దగా అయితే ఏం లేదు. ఏం జరుగుద్దో మనం ముందు ఎపిసోడ్లో చూసి తెలుసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.